అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ యూట్యూబ్ ఛానల్ ఎఫెక్టివ్గా ఒక సంవత్సరం కిందట పోస్టింగ్స్ రెగ్యులర్గా అప్లోడ్ చేయటం మొదలెట్టాం. అంతకు ముందు ఉన్నా కానీ వన్స్ ఇన్ ఏ వైల్ 1-2 వీడియోస్ పెడుతూ ఉండేవాళ్ళం. ఈ సంవత్సర కాలంలో ఈ ఐవైఆర్ టాక్స్ సబ్స్క్రైబర్స్ బేసు 3,000 నుంచి 33,000కు పెరిగింది. దీనిని ఆదరించినటువంటి మీ అందరికీ నా కృతజ్ఞతలు. జాతీయ, అంతర్జాతీయ, ప్రాంతీయ అంశాలపైన విశ్లేషణ ఇస్తూనే సామాజిక స్పృహతో పనిచేస్తున్నటువంటి వ్యక్తుల ఇంటర్వ్యూస్ కూడా దీంట్లో పోస్ట్ చేస్తూ ఉన్నాము. ఇదే రకమైనటువంటి ఆదరణ ఈ ఐవైఆర్ టాక్స్ ఛానల్కు మీరందరూ ఇస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం కృష్ణారావు గారు. మనము ఈ ఐవైఆర్ టాక్స్ ఎపిసోడ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి చూస్తే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఐ థింక్ ఎపిసోడ్స్ ట్రంప్ గారి యొక్క భావ విశ్లేషణ మీద చాలా ఎక్కువ చేసినట్టున్నాం. మరి నిన్నగాక మొన్న ఆయన కోపమును అక్కసు ఎంతవరకు ఎక్కువైపోయిందని అంటే 25% టారిఫ్ వేసి మీరు రష్యా నుంచి ఆయుధాలు, చమురు దిగుమతి చేసుకుంటున్నారు, దీనివలన పక్క దేశానికి వాళ్ళు ఇది చేయగలుగుతున్నారు, మీరు చేయకపోతే మీ మీద ప్రతికార చర్యలు తీసుకుంటానన్నారు. అన్నట్టుగానే నిన్న బుధవారం రాత్రి ఇంకో 25% అదనపు సుంకం వేశారు. అంటే టోటల్ ఇప్పుడు హయ్యెస్ట్ ఇన్ ది వరల్డ్ భారతదేశం మీద బ్రెజిల్ తర్వాత ఈ సుంకం వేయడం జరిగింది. ఇదేంటంటే ఆయన ఆపుకోలేకపోతున్నాడు అనమాట. ఏమిటి ఈ విధంగా? అప్పుడు భారతదేశం కూడా చెప్పింది, మీరు కూడాను చాలా మినరల్స్, మెటల్స్ అవన్నీ కూడా రష్యా నుంచి చేసుకుంటూనే ఉన్నారు, మరి అది సమంజసమేనా అని చెప్పి వాళ్ళ వీళ్ళ చేతే అడిగిపించారనమాట. బట్ అది చాలా ఇదవుతోంది. అంటే రేపు ఆగస్ట్ 15 నుంచి 21 లోపల అమెరికన్ డెలిగేషన్ కూడా వస్తుంది నెగోషియేషన్స్కి. దానికి మరి ఇది ఎంతవరకు భారతదేశం ఇలాంటి దాన్ని తట్టుకోగలదా? కొంతమంది చెప్పేది ఏమిటంటే అంత ఎక్సెప్ట్ ఫ్యూ, అంటే ఇప్పుడు బంగ్లాదేశ్ మీద తక్కువ ఉంది కాబట్టి కాటన్ టెక్స్టైల్స్ ఎక్స్పోర్ట్స్ అక్కడ ఎక్కువ ఉంటాయి కంపారిటివ్గా చూసుకున్నట్టయితే. బట్ భారతదేశానికి ఒక ఫ్యూ దీని తప్ప ఇది లేదు. ఇన్ఫ్యాక్ట్ ఈ ఇంపాక్ట్ అనేది ఈ 8వ తారీఖు నాడు స్టాక్ మార్కెట్స్ మీద కూడా, ఎందుకంటే ఏది ఎట్లాగో వచ్చినా ఫస్ట్ రిఫ్లెక్షన్ వచ్చేది స్టాక్ మార్కెట్స్ మీదే. పొద్దున్న ఒక 700 to 800 పాయింట్ల దాకా నష్టపోయిన స్టాక్ మార్కెట్ క్లోజింగ్కి మళ్ళీ పాజిటివ్ ట్రెండ్లో 230 పాయింట్స్లో పాజిటివ్గా క్లోజ్ అయింది. దీనికి కారణం ఏంటంటే దర్ ఇస్ అన్ అష్యూరెన్స్, అంటే గవర్నమెంట్ ఈజ్ ఆల్సో వర్కింగ్ వెరీ. ఒకటంటే మోడీ గారు క్లియర్ కట్గా చెప్పారు, నేను ఇక్కడ రైతులకి మటుకు అన్యాయం చేయను, నేను ఎక్కడ తల ఒగ్గేది లేదు అని చెప్పేసి క్లియర్ కట్గా చెప్పారు. అట్లాగే ఈవెన్ చైనా కూడా పర్యటన వెళ్ళి వాళ్ళతో కూడా డిస్కస్ చేద్దాం. మీరు ఇదివరకులో చాలాసార్లు మనకి ఈ బ్రిక్స్ దేశాల ఇది ఆల్టర్నేటివ్ ఉండాల్సిన అవసరం ఉందని అన్నారు. మరి అది నిజమవుతుందో లేదో తెలియదు. కానీ బ్రెజిల్ కూడా ఏమైందనంటే ఇప్పుడు చైనా తర్వాత ఏమో ఇండియాతో మేము మాట్లాడతాం, ఎందుకంటే ప్రెసిడెంట్ మాట్లాడమని చెప్పి ఈయన చెప్పాడు మరి డిక్టేట్ చేస్తే నేను నీతో మాట్లాడను కానీ వీళ్ళిద్దరితో మాట్లాడతానని చెప్పాడు. రష్యాని ప్రస్తుతం పక్క పెట్టాలని అన్నారు. సో ఇది చాలా గందరగోళంగా ఉంది. అంటే పొద్దున్న లేస్తే ఏమవుతుందో, అంటే ఉరుములు పడతాయా ఏం పడతాయన్నట్టు ఈ ట్రంప్ గారు ఏం మాట్లాడతారు రాత్రి అమెరికాలో, మన ఇండియన్ దాని ప్రకారం వాళ్ళకి పగలు కాబట్టి మనకి ఏ విధంగా ప్రభావితం వస్తుంది. ఇది చాలా అంటే క్లిష్టమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సిన అవసరం వస్తుందా అని కొంతమంది అనేది ఏంటంటే ఇట్స్ ఎ వెరీ గుడ్ ఆపర్చునిటీ ఫర్ ఇండియా టు గో టు ది నెక్స్ట్ లెవెల్ అని చెప్తున్నారు. అంటే అందరూ ఇంటెలిజెన్షియాలో ఇండియన్స్ని మించిన వాళ్ళు ఎవరు లేరు. సో మన బలం ఏదో మనకు తెలియదు. అందుకోసం అని చెప్పి ఈ చిన్నది దాని గురించి మనం ఏ విధంగా నివారించగలమే దాని మీద చిన్న విశ్లేషణ. ఇప్పుడు లాస్ట్ టైం మనం మాట్లాడుతూ ఓ చిన్న ఐ థింక్ సుమతి శతకంది అనుకుంటాను, చేడు మూర్ఖుడి మనసు రంజింపరాదు అని మాట్లాడుకున్నాం. ట్రంప్ మనసు రంజింపరాదు అని. ఇప్పుడు ఇంకో చిన్న కథ చెప్తా. దానికి దీనికి చాలా చాలా సిమిలారిటీస్ ఉంది. అందుకని ఇది ఏదో రష్యా ఆయిల్ కొంటున్నాం ఇది అది అనేటువంటిది కాదు. ఒక తోడేలు ఒక సెలయర్లో పైన నీళ్లు తాగుతున్నది, ఒక గొర్రెపిల్ల కింద నీళ్లు తాగుతూ ఉన్నది. తోడేలు
నువ్వు తాగుతూ ఉండబట్టి నా నీళ్లు కలుషితమైనాయని గొర్రెపిల్లతోనది. అది ఎట్లా అవుతుంది? నేను లోయర్ రీచ్లో తాగుతున్నావు, నువ్వు అప్పర్ రీచ్లో తాగుతున్నావు, నీళ్లు కిందికి పోతున్నాయి. ఎట్లాంటి కాదు నువ్వు నా నీళ్లను కలుషితం చేసావని చెప్పి దాని మీద పడి తినేస్తుంది. ఇప్పుడు ట్రంప్ యొక్క పరిస్థితి కూడా అట్లాగే ఉంది. ఏదో ఒక కాసు కావాలి, 50% ఎడుదిరిగి వేసుండేవాడు మన మీద. అది రష్యన్ ఆయిల్ కొంటున్నారనేది ఒక ఎక్స్క్యూజ్. ఈ ఎక్స్క్యూజ్ లేకపోతే ఇంకొక ఎక్స్క్యూజ్ ఇన్వెంట్ చేసి ఉండేవాడు. ఎందుకంటే 50% ఇండియా మీద వేయాలి అనేటటువంటిది ఫిక్స్ అయిపోయినారు. దీనికి కారణాలు ఏంటి? 2-3 ఉన్నాయి. ఫస్ట్ థింగ్, బాగా లాబీ చేశారు. దేనికి? మన మార్కెట్ను ఓపెన్ అప్ చేయడానికి. బేసిక్గా అమెరికా అంతా లాబీల మీదనే రన్ అవుతుంది. అక్కడ అగ్రికల్చర్, లోకల్ అగ్రికల్చర్ ఇస్ సో పెద్ద లాబీ, డైరీ ఈజ్ ఏ బిగ్ లాబీ. ఈ రెండు వాళ్ళ సరుకులకు దే వాంటెడ్ అన్ అవుట్లెట్. అంటే అక్కడ పెద్ద పెద్ద ఫార్మ్స్, హ్యూజ్ ఇన్వెస్ట్మెంటు, ఎకానమీస్ ఆఫ్ స్కేల్స్ ఉన్నాయి. తప్పకుండా చీపర్గానే వస్తుంది. మీకు వీట్ వస్తుంది, కార్న్ వస్తుంది, సోయా వస్తుంది, డైరీ ఫార్మ్స్ సంబంధించిన వస్తాయి. ఇది ఒక పాయింట్. రెండోది, జెనెటికలీ మాడిఫైడ్ మీద వాళ్ళు చాలా అడ్వాన్స్ కావడం, అవన్నీ కూడా మన నెత్తి మీద రుద్దాలని చూచాడు. మూడోది, వాళ్ళ ఆవు పాలు మన సెంటిమెంట్కి అగెనిస్ట్గా ఉండే టైప్. అంటే నాన్ వెజ్ ఫీడ్ చేసినటువంటి ఆవుల నుంచి వచ్చిన పాలు కూడా, అవి కూడా మన మీద మెచ్చడానికి చూచారు. చాలా గట్టిగా ఇండియా వాటికి నో చెప్పింది. వాటి విషయంలో వాళ్ళు ఎగ్జామ్ట్ ఇచ్చుండి ఉంటే ఇది అయిపోయి ఉండేది. బట్ ఆ లాబీలు చాలా స్ట్రాంగ్ లాబీస్ అక్కడ. సో దే ఆర్ లుకింగ్ ఫర్ ఏ ఓపెనింగ్ ఇన్ ఇండియన్ మార్కెట్. అది వాళ్ళకు దొరకటం లేదు. అది వాడి ఈ మొత్తం ఫ్రస్ట్రేషన్ కారణం అది. ఎందుకంటే ఆ లాబీలన్నీ వీడిని రిప్రజెంట్ చేస్తాయి, రిపబ్లికన్స్ని రిప్రజెంట్ చేసేటటువంటి లాబీలు, అగ్రికల్చరిస్ట్ లాబీస్ అన్ని. సో అందుకోసం వాడు మన మీద ఏదలుచుకున్నాడు. రష్యన్ ఆయిల్ అయితే కారణం కాదనేది నా అభిప్రాయం. రెండోది, ఒకటి మార్కెట్ యాక్సెస్ ఇచ్చి చైనా ఎంత ఎదిగిందో చూచారు వాళ్ళు. చైనా ఈరోజు వాళ్ళ మాట వింటం లేదు. బట్ చైనా అంత స్థాయికి రావడానికి కారణం అమెరికన్ మార్కెట్కి యాక్సెస్. ఇప్పుడు ఇండియా కూడా మార్కెట్ యాక్సెస్ ఆ లెవెల్లో ఇస్తే రేపు ఇండియా కూడా మన మాట విందు కదా. దానికి మనం ఎందుకు సహాయపడాలి అనేటటువంటిది ఇంకోటి కూడా థ్రెడ్ రన్ అవుతూ ఉన్నది. సో ఈ రెండిటితో కలిసి వీళ్ళు తీసుకుంటున్నటువంటి డెసిషన్స్ ఇది. దీనివల్ల నష్టపోము అనే దానికి నేను ఒప్పుకోను. ఎందుకంటే 2 రకాల నష్టం. ఒకటి ఎగ్జిస్టింగ్ నష్టం, మూడోది ఆ మార్కెట్ మనకు దొరక్కపోబట్టి వచ్చే నష్టం. ఇప్పుడు చూడు, స్లోగా 2004 నుంచి 2014 వరకు మనం మిస్ అయినటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ను ప్రోత్సహించడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఆ పిఎల్ఐ స్కీమ్ అని, ఈ స్కీమ్ అని, ఆ స్కీమ్ అని పెట్టి ఐఫోన్ అంతా తీసుకొచ్చి వాడు యాపిల్ వాడు ఇక్కడ అసెంబ్లీ చేసి పంపించడానికి రెడీ అయినాడు. నెక్స్ట్ స్టెప్ అసెంబ్లీ నుంచి మ్యానుఫ్యాక్చరింగ్కి పోతాడు, కాంపోనెంట్స్ వస్తాయి, అది మ్యాసివ్ అయిపోతుంది. అమెరికన్ అదే పెద్ద ఇష్యూ ఏంటంటే అమెరికన్ మార్కెట్ పెద్ద మార్కెట్. ఇప్పుడు అదంతా ఆగిపోతుంది కదా. ఇంత టారిఫ్లు ఉన్నప్పుడు వాడు ఆ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ ఎందుకు తీసుకుంటాడు ఇక్కడ? అట్లాంటి 100 కంపెనీలు ఉంటాయి మ్యానుఫ్యాక్చరింగ్. సో వాట్ వీ లూజ్, ఈరోజు ఉన్న ప్రొడక్షన్లో వచ్చే లాసు కన్నా యాంటిసిపేటెడ్ లాస్ చాలా పెద్ద లాస్ అది. అందుకని అమెరికన్ మార్కెట్ యాక్సెస్ మనకు చాలా చాలా ఇంపార్టెంట్, దాంట్లో ఏమీ డౌట్ లేదు. బట్ ఈ అగ్రికల్చరు, డైరీని ఓపెన్ అప్ చేయటం అనేటటువంటిది రాజకీయంగా సూయిసైడల్. ఇంకా నెక్స్ట్ ఎలక్షన్లో గెలవము అనుకుంటేనే చేయాలి, లేకపోతే చేయాలి. అందుకనే దీని అడ్వాంటేజ్ మోడీ గారు తీసుకుంటున్నాడు. అందుకని గట్టిగా చెప్పాడు, అగ్రికల్చరు, డైరీ ఇవి మాకు ప్రాణం, వీటిలో ఓపెన్ చేసే ప్రశ్నే లేదన్నాడు. పాయింట్ ఏంది? అది పొలిటికల్గా అన్యాక్సెప్టబుల్ ఇండియాలో. సో దాని అడ్వాంటేజ్ తప్పకుండా ఈయనకు వస్తుంది. కొంత నష్టం జరిగినా కానీ ఈయనకు ఇది వచ్చేస్తుంది. చాలా మెజర్డ్గా ఇండియా రెస్పాండ్ అవుతున్నది. దాంట్లో వాడన్నంత వెకిలిగా మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. బట్ చెప్పాల్సిన పాయింట్ చాలా చక్కగా గట్టిగా చెప్తూ ఉన్నది. కరెక్టే. దీని ఎఫెక్ట్ ఎట్లా ఉంటుంది చూడాలి. అంటే చైనా, రష్యాతో కలిసి ఒక కూటమి కాగలరా అంటే అక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అంత ఈజీ కాదు. ఫస్ట్ థింగ్, చైనాకు మనకు బార్డర్ డిస్ప్యూటు. దానికి మించిన పెద్ద ప్రాబ్లం ఏంటంటే
చైనా మనం ఒకటైతే వాడన్నీ మన మీద డంప్ చేసేస్తాడు. వాడు మాస్ ప్రొడక్షన్ మ్యాన్, మనం ఇప్పుడు ట్రైన్ టు బికమ్ మాస్ ప్రొడక్షన్. సో వాడిది మన డంప్ అయితే మనకి ఇక్కడ ఇంకా ఇదైపోతుంది. సో చైనాతో ఎకనామిక్ సైడు ఒక ఒప్పందం మనకు అడ్వాంటేజ్ కాకపోవచ్చు. బట్ ఈ బ్రిక్స్ కరెన్సీని ఏమైనా తీసుకురాగలరా అది కూడా చూద్దాం, ట్రై చేయొచ్చు. బికాస్ 2-3 చోట్ల చదివింది ఏంటి అని అంటే, డాలర్ డామినెన్స్ తగ్గాలి అంటే నువ్వంతా 100% దాన్ని తీసేయాల్సిన అవసరం లేదు. ఒక 20% అయినా ట్రాన్సాక్షన్స్ డాలర్ లేకుండా జరిగాయంటేనే డాలర్ దెబ్బతింటుంది. సో అది ఒక పాయింట్ ఒకటి ఉంది. సో దానికి ఎంతవరకు వీళ్ళు చేయగలరు అనేది చూడాలి. మోర్ ఇంపార్టెంట్లీ వాడెవడో అమెరికన్ ఎకానమిస్ట్ అన్నట్టు ఈ ట్రంప్కు ప్రొనౌన్స్ సరిగ్గా యూజ్ చేయటం చేత కాదు, వాళ్ళ మీద టారిఫ్ వేస్తున్నా అంటున్నాడు. యాక్చువల్గా మన మీద వేస్తున్నాడు, అమెరికన్స్ మీద. బికాస్ దీనివల్ల నష్టపోయేది అమెరికన్స్, ఇన్ఫ్లేషన్ అక్కడ పెరుగుతుంది. సో దీని ఎకనామిక్ ఎఫెక్ట్ తప్పకుండా వాడికి ఉంటుంది. ఐ మీన్ ఇట్స్ నాట్ అంత ఈజీగా ప్రొడక్షన్ షిఫ్ట్ కాదు. బికాస్ అమెరికాలో గీజెస్ అంత హై లెవెల్లో ఉన్నాయి కాబట్టి వీడంతా టారిఫ్ పెంచినంత మాత్రాన ప్రొడక్షన్ షిఫ్ట్ అయ్యేటటువంటి అవకాశం. బట్ ఇప్పుడున్న ఈ టారిఫ్ పరిస్థితుల్లో ఏమవుతుందని అంటే, అడ్వాంటేజ్ ఇతర కంట్రీస్కి పోతుంది. మనకు బదులు వియత్నాం అడ్వాంటేజెస్ అవుతుంది, బంగ్లాదేశ్ అడ్వాంటేజెస్ అవుతుంది, పాకిస్తాన్ కూడా అడ్వాంటేజెస్ అవుతుంది. దాంట్లో ఏమవుతుంది, కొత్త ఇన్వెస్ట్మెంట్స్ ఎవడైనా ప్రపోజ్ చేస్తుంటే ఆ దేశాలకు వెళ్ళిపోతాడు, మనకు రాడు. సో నష్టం తప్పకుండా ఉంటుంది. ఎక్కడో ఒక పాయింట్లో కోర్స్ ఈ మూడిట్లో మనం వాడికి యాక్సెస్ ఇవ్వలేము. అది కన్విన్స్ చేసి ఒక అండర్స్టాండింగ్కి రాగలిగితేనే మంచిది. లేకపోతే ఇండియాకు తప్పకుండా దెబ్బ ఉంటుంది. దీంట్లో దెబ్బ లేదు ఉండదు అంతా ఇదంతా మేకపోతు గాంభీర్యాలు. సెన్సెక్స్ కూడా స్లోగా రియాక్ట్ కావచ్చు, మీకు ఇమ్మీడియట్గా రియాక్ట్ కాకపోవచ్చు, మేబీ ఆఫ్టర్ ఎ మంత్. సో మొత్తం మెసేజ్ సింకిన్ గాను కూడా టైం పడుతుంది. సో అంటే ఎడిషనల్ టారిఫ్స్ కూడాను 17th నుంచి అప్లై అవుతాయి. ప్రస్తుతానికి నిన్న వరకు 25% అని అన్నారు. బట్ తప్పకుండా అమెరికన్ మార్కెట్ యాక్సెస్ మనకు చాలా ఇంపార్టెంట్, దాంట్లో ఏమీ డౌట్ లేదు. లెట్ us see how it goes. ఏం మాట్లాడతాడు, ఏం ముందు వెనక్కి తీసుకుంటాడు అనేది తర్వాత వచ్చే ఆ డెలిగేషన్ దీని మీద మన వాళ్ళు ఎంత ఎఫెక్టివ్గా నెగోషియేట్ చేయగలరు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. సో చూద్దాం, ఇంకా దీనికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ వచ్చేదాకా ఇంకా చాలా ఎపిసోడ్స్ చేసే అవకాశం అయితే ఉంది.